ఎప్పటి నుంచో తెలుసు, స్కూల్లో ఉన్నప్పుడు తెలుసు. ఒకసారి నాకు ఎరేజర్ ఇచ్చాడు చెప్పుకోవడానికి, ఎగ్జామ్ లో పెన్ అయిపోతే పెన్ ఇచ్చాడు అని కవర్లు అనేది నేను ఎందుకు వీడితో మాట్లాడాను అని చెప్తాను. ఎవడ్రా మెన్ డోంట్ క్రై అన్నది వీడి వీడియోస్ మొత్తం ఏడుపే. ఎక్కువ అబ్బాయి ఫ్రెండ్స్ ఉన్నదాన్ని నువ్వు అస్సలు నమ్మకు. అయినా ఫ్రెండ్షిప్ కి జెండర్ ఏంటి? ఫ్రెండ్షిప్ కి జెండర్ ఉంటుంది ఎక్కడన్నా? నాకు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్, గుడ్ అని చెప్పి బోల్డ్ చెప్తాను. వీడి ప్రకారం అమ్మాయి అబ్బాయి మధ్య పడుకోవడం తప్ప ఇంకా వేరే ఇంటరాక్షన్ ఉండదు. ప్రెడేటరీ బిహేవియర్ ని, ల్యాక్ ఆఫ్ క్యారెక్టర్ ని డండోరా కొట్టి మరీ సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవడం అంటే ఇదే. జాగ్రత్తగా ఉండరా రే, నువ్వు నీకు పెడతాదన్నమాట పెద్ద మడకజా నోట్లో. హెల్దీ ఫ్రెండ్షిప్ కాదని కొట్టేస్తా ఉంటే చిప్పులు కొట్టేస్తే ఇక్కడ ఏదో తేడా కొడుతుంది మధ్య అని చెప్పి నీకు చిప్పులు తింటే ఇక్కడ. కంగ్రాట్స్, ఇన్సెక్యూరిటీని ఇంట్యూషన్ అనుకున్న ఫస్ట్ బేవకూఫ్ వీడే. పార్సెల్ బాక్సెస్ పైన ఒక స్టిక్కర్ వస్తుంది ఫ్రెజైల్ అని, అది తీసుకొని నెత్తి మీద పెట్టుకో బిసైడ్ ఇన్సెక్యూర్ బేవకూఫ్. డొమెస్టిక్ అబ్యూస్ కి ఫస్ట్ స్టెప్ ఇదే. ఇట్లాంటి అడ్డమైన అడ్వైజెస్ వినే పార్ట్నర్ కి సోషల్ లైఫ్ లేకుండా ఐసోలేట్ చేస్తారు. ఫ్రెండ్షిప్ కట్ వచ్చేసినావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే ఇంకా పెళ్లి ఎలా ఉంటావు? ఇలా పత్తి గోరెలు దొబ్బింది అనుకో, నువ్వు అక్కడ ఫిక్స్ అయిపో. ఫ్యూచర్ లో నీకు దోలు తీర్చబోతుంది ఇది. వీడి దిక్కుమాలిన టాక్సిక్ బిహేవియర్ ని కాల్ అవుట్ చేస్తుందని ఆమెనే విలన్ చేసేసినాడు. ఎవిడెన్స్ వీడి బతుక్కి సిగ్గు 0, కానీ సస్పిషన్ మాత్రం 100%. తప్పు చేసి దొరికేసిన తర్వాత గిల్ట్ ఫీలింగే ఉండదు. నేను తప్పు చేస్తాను, నేను ఇలానే ఉంటాను, కొంటే ఉండు లేకపోతే అంటారు. రాసేరా, నువ్వే స్క్రిప్ట్ రాసే, అందులో ఆమెని సైకోపాత్ కూడా నువ్వే చేసే. వీడి ఏడుపుని జస్టిఫై చేయడానికి ఆమెని యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ చేసేసినాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీతోనే ఉంటాను అంటాను. ఈ కుళ్ళిపోయిన కాకరకాయ గాడు యాక్చువల్లీ స్టాటిస్టిక్స్ చూస్తే హీల్ ఫైండ్ దట్ మెన్ చీట్ మోర్ దాన్ ఉమెన్. కానీ వీడు అన్పడ్ అని ప్రూవ్ చేసుకోవాలి కదా. తర్వాత ఒకరోజు జాబ్కి ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటి బయట చెప్పులు ఉంటాయి అన్నమాట. ఇంకొక ఇవి అనుకుంటావు, నీకే కొన్న సెకండ్స్ లో గిఫ్ట్ అంటది మంచిగా అనుకోండి దాసి. అది మ్యాటర్. ఎంత పారనోయారా, నీ ఫాలోవర్స్ ని కాన్స్టెంట్ భయము అనుమానంతో బతకమంటావా? వీడికి కంట్రోల్ పోతుందని భయము, వీడు సరిపోడేమోనని భయము, వేరే మెన్ తోటి పోలుస్తారేమోనని భయము. ఇంత ఇన్సెక్యూర్ ఉండి ఆల్ఫా ఎట్లారా? మళ్ళీ వీడు మోటివేషనల్ స్పీకర్. షేర్ దిస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ ఫాలో మీ టు రెడ్యూస్ ఫూల్స్ ఇన్ ద సొసైటీ. అండ్ నా పని నచ్చితే నన్ను సపోర్ట్ చేయడానికి ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్.